నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కిర్లంపూడి మండలం కృష్ణవరం జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న కారుతో హల్చల్. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను ఢీకొట్టిన దుండగులు. పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం కార్యక్రమం శిక్షణ తరగతులు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, విలేజ్ సెక్రటరీల అవగాహన కలిగి ఉండాలన్న కాకినాడ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండ ప్రవీణ. జగ్గంపేట డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలు. సంక్రాంతి సందర్భంగా జూద క్రీడలు జోలికి పోకుండా ప్రతి ఒక్కరూ సాంప్రదాయ గ్రామీణ క్రీడా పోటీలను ప్రోత్సహించాలన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు. ఇక డీటెయిల్స్ చూస్తే, కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను గంజాయి తరలిస్తున్న దుండగులు కారుతో ఢీకొట్టి హల్చల్ చేశారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కానిస్టేబుల్స్తో వాహనాలు తనిఖీ చేస్తుండగా అర్ధరాత్రి సుమారు 1:30 సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపారు. రోడ్డు పక్కకు తీసుకున్నట్టుగా నటించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనిచ్చి ముందుగా ఉన్న 2 కానిస్టేబుళ్లను ఢీకొని దూసుకుపోయారు. దీంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిలో ఒక కానిస్టేబుల్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే పరారైన ఉత్తరప్రదేశ్కి చెందిన కారును రాజానగరం సమీపంలో కెనాల్ రోడ్లో వదిలేశారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పెద్దాపురం ఎంపీడీఓ కార్యాలయంలో సిడిపిఓ ఉషా ఆధ్వర్యంలో కిషోర వికాసం కార్యక్రమంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి ప్రమీల, ఎంపీడీఓ శ్రీలలిత పాల్గొన్నారు. అనంతరం విలేజ్ సెక్రటరీలకు, ఆశా వర్కర్లు, నర్సులు, అంగన్వాడీ కార్యకర్తలకు, వివిధ శాఖల సిబ్బందికి కిషోర వికాసం కార్యక్రమంపై శిక్షణ తరగతులను నిర్వహించి లింగ వివక్షత, నైపుణ్యం, ఉపాధి, ఆత్మరక్షణ, మానవాక్రమ రవాణా, లైంగిక వేధింపుల నుండి రక్షణ, పరిశుభ్రత, వ్యక్తిగత ఋతుసేవ పరిశుభ్రత, నాణ్యమైన విద్య, సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం, ఇలా 9 రకాల వాటిపై డాక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రమీల, సిడిపిఓ, పిహెచ్సి డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఐసిడిఎస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. ఈ 3 నుంచి ఒక బేబీ పర్ డే 30 to 59 ml అంటే నియర్లీ 30 నుంచి 60 ml బ్లడ్ పోతూ ఉంటుంది. ఇంత బ్లడ్ పోతున్నప్పుడు ఎంత వరకు 3 రోజుల కొందరికి 7 రోజులు అయితే పంచర్ బాటిల్ అంటారు. నేను అంత బ్లడ్ పోతుంది. అంత బ్లడ్ అలాగే ఎందుకు తయారవుతుంది? ఎదుగుతున్న క్రమంలో ఒక బాలిక చదువుతుంది, అమ్మాయి స్కూల్ జరుగుతుంది, కానీ ఎందుకు ఆ అమ్మాయి తనంతా తాను అలాగే అవగలుగుతుందంటే మొదటి ప్రభావం ఎవరిది? తల్లిదండ్రులంటే కుటుంబం. మన కుటుంబ వ్యవస్థ ఉందండి. ఇక్కడ ఎంతమంది ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చిన ఉన్నాం. అన్నదమ్ములు 2 కలిసి ఉన్నటువంటి, తోడుకోడలు 2 కలిసి ఉన్నటువంటి కుటుంబాలు ఎంతమంది వస్తారు? చెప్తున్నాం. తోడుకోడలు గట్టి చెప్పలు కూడా చెప్తారు. 2025లో మనం ఇటువంటి కుటుంబాలు ఆహ్వానించాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయింది. అంత పెళ్లి అవుతుంది చాలు, పెళ్లి పేట్ల మీద అడిగేస్తుంది. ఈ వ్యవస్థ, న్యూక్లియర్ వ్యవస్థ, చిన్న కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ చిన్న పిల్లలు చేస్తుంది, పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది. బిజీగా ఉన్న తల్లిదండ్రులు అందరూ ఏమైపోయారండి? చాలా బిజీ. మనంత బిజీ అవ్వకూడదు, మనం కూడా బిజీ. పిల్లలతో గడపడానికి నాణ్యమైన తయారు మనం ఇవ్వకపోవడం వల్ల పిల్లలు పాడైపోవడానికి, మన ఇంట్లో అవ్వచ్చు, మన సమాజంలో అవ్వచ్చు, పిల్లలు తప్పు దారి తీయడానికి అది కంపల్సరీ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మనం విన్నామని ప్రతి కంపల్సరీ తల్లిదండ్రులు వాళ్ళు విన్నా వినప్పని చెప్పడమే. మీరంటే మిమ్మల్ని నిర్బంధించి ఎలా చెప్తున్నామో మీరు అలా నిర్బంధించుకొని చెప్పాలి. ఎలా ఉంటే కుటుంబ వ్యవస్థలో పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? గౌరవ బాధ్యత కలిగినటువంటి తల్లిదండ్రుల కింద ఉండాలి తప్ప పిల్లలు భార్య భర్తల కింద ఉండకూడదు. ఇది
కిషోరు ఎదుగుతున్నటువంటి కౌమార బాలికలు పిల్లల్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల దగ్గర భార్య భర్తలు కింద ఉంటున్నారండి. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే ఆ విషయాలు తల్లిదండ్రుల కింద తల్లిదండ్రులు అని చెప్పేసి బాధ్యత కలిగినటువంటి వ్యక్తుల కింద ఉండాలి. అవన్నీ మనం చెప్పాలి. ఆ అటువంటి కుటుంబాలు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువ మంది సంపాదనకి ఇచ్చే విలువ పిల్లల విద్యకి కానీ పిల్లల వాల్యూస్, పిల్లలు కాలేజీకి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది, ఏం నేర్చుకుంటుంది, ఏ విధంగా ప్రవర్తిస్తుంది, ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు 59వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్లను తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం తన అన్న స్వర్గీయ కందుల కొండయ్య దొరతో ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానం నేటికి ప్రజల ఆదరాభిమానాలతో కొనసాగుతుందని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా, ఆత్మ చైర్మన్గా 30 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా గ్రామ సర్పంచ్గా పనిచేశానని అన్నారు. కానీ ప్రజాసేవలో ఉన్న సంతోషం దేనిలోనూ లేదని, జీవితాంతం తనను ఆదరించే ప్రజలు, అభిమానుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కందుల విజయ్, వినయ్, సాయి, రాంబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చేస్తాం నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నట్లు కాకినాడ నార్త్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రామ్మోహన్ రావు తెలియజేశారు. గురువారం సాయంత్రం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నార్త్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఏ విధమైన నాటుసారా రవాణా, తయారీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా గురువారం 5 లీటర్ల నాటుసారాతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లుగా రామ్మోహన్ తెలిపారు. హాజరుపరచగా అతనికి రిమాండ్ విధించడం జరిగింది. కాకినాడ నార్త్ స్టేషన్ పరిధిలో నాటుసారా రవాణా అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. దాంట్లో ఎవరైనా సరే నాటుసారా అమ్మకాలు కానీ, తయారీ కానీ, రవాణా కానీ చేసినట్లయితే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు ఎంపీపీ తోట రవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, టీడీపీ నాయకులు తూము కుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటికలో సమస్యగా ఉన్న కాష్టకాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు. కొండయ్యపేట నుండి శ్మశాన వాటికకు రోడ్డును వేయించి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కొర్ల చిన్నబాబు, ఎంపీటీసీ ఆళ్ల నానాజీ, వార్డు సభ్యులు ఆళ్ల శ్రీమన్నారాయణ, కాళ్ళ వెంకటేష్, టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు, సరిసే శివ, కోడెల నల్లబ్బాయి, మొల్లెటి కన్నబాబు, రాపేటి గణేశ్వరరావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో గల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జగ్గంపేట, గండేపల్లి, కెర్లంపూడి సబ్ ఇన్స్పెక్టర్లు రఘునాథరావు, శివనాగబాబు, సతీష్ నేతృత్వంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ 2025 న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున గ్రామీణ క్రీడా పోటీలను ఏర్పాటు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను, ఎస్ఐలను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రభుత్వ సూచనలతో జగ్గంపేట సర్కిల్ పోలీస్ సిఐ వైఆర్కే ఎస్ఐలను ఆయన అభినందించారు. క్రీడా పోటీలకు ఓటమి ఉండదని, ఒకసారి విజయం సాధించడం మరోసారి అపజయం పొందడం పరిపాటి అని, అది నిజ జీవితంలో కూడా వర్తిస్తుందని, ఓటమి చెందిన మరోసారి మళ్ళీ విజయంతో ముందుకు సాగుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ గ్రామీణ సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని, సంక్రాంతి సందర్భంగా జూదాలు, కోడి పందాలు ప్రోత్సహించకుండా ఇంతటి చక్కటి వాతావరణంలో 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకుండా మీ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, ఎంపీపీ తోట రవి, అత్తులూరి నాగబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్తకొండ బాబు, పోతుల మోహన్ రావు, కందుల చిట్టిబాబు, చదరం చంటిబాబు, జీను మణిబాబు, అడబాల వెంకటేశ్వరరావు, సిడిపిఓ పూర్ణిమ, సర్పంచులు అడబాల రామాంజనేయులు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక మినీ స్టేడియంని ఇక్కడ మనం ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకున్నాం. ఎవరినైనా వేస్తారా దీనికి? అన్నదానం మీద కూడా ఇంకా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే నాలో ఉన్నటువంటి ఆత్రం కానీ ఆతృత కానీ తగ్గలేదు. నియోజకవర్గానికి ఒక 20 ఎకరాలు క్రీడా ప్రాంగణంతో ఎవరు 20 ఎకరాల స్థలాన్ని చూపెట్టగలిగితే వాళ్ళకి ఒక పెద్ద స్టేడియంని అన్ని వసతులు రానున్న సంక్రాంతి సందర్భంగా కాకినాడ జిల్లాలో పోలీస్ శాఖ తరఫున శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క సూచనలు, ఆదేశాలు, ఉత్తర్వులకు అనుగుణంగా సాంప్రదాయక క్రీడలను ప్రోత్సహించాలి, అలాగే కోడి పందాలు ఇలాంటి వాటిని కొంత డిస్కరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని జగ్గంపేట సర్కిల్ పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు 2వ తారీఖున జనవరి 2వ తారీఖు స్టార్ట్ అయ్యాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కిర్లంపూడి మండలం కృష్ణవరం జాతీయ రహదారి టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న కారుతో హల్చల్. వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను ఢీకొట్టిన దుండగులు. పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం కార్యక్రమం శిక్షణ తరగతులు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, విలేజ్ సెక్రటరీల అవగాహన కలిగి ఉండాలన్న కాకినాడ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండ ప్రవీణ. జగ్గంపేట డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలు. సంక్రాంతి సందర్భంగా జూద క్రీడలు జోలికి పోకుండా ప్రతి ఒక్కరూ సాంప్రదాయ గ్రామీణ క్రీడా పోటీలను ప్రోత్సహించాలన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.